హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అసలు మొత్తం ఎన్ని ప్లేన్స్ని పోగొట్టుకుంది అనే విషయంపై కొంత క్లారిటీ ఇచ్చారు. ఈ ఆపరేషన్లో ఇండియా దాడి చేయడానికి వస్తున్న 6 పాకిస్తానీ జెట్స్ని డౌన్ చేసింది. ఇంతకుముందు ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ కూడా ప్రెస్ మీట్లో నెంబర్స్ని చెప్పకుండా పాకిస్తాన్ వైపు కూడా చాలా లాసెస్ ఉన్నాయని చెప్పారు. కానీ ఏ ప్లాట్ఫామ్, ఏ జనరేషన్ జెట్ అని అడిగితే స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వకుండా హైటెక్ జెట్స్ అని చెప్పారు. హైటెక్ అన్నప్పుడు F-16 అయితే ఉంటుంది, అలాగే J-10C జెట్స్ కూడా ఉండొచ్చు. అలాగే ఇంతకుముందు కొన్ని మీడియా రిపోర్ట్స్ JF-17లు కూడా డౌన్ అయిన వాటిలో ఉన్నాయని చెప్పాయి. సో ఓవరాల్గా ఫైటర్ జెట్స్ అయితే పాకిస్తానీ సైడ్ 6 జెట్స్ గాలిలో ఉన్నప్పుడు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని డౌన్ చేశాయి. నెక్స్ట్ హై వాల్యూ ఎయిర్క్రాఫ్ట్. ఇంతకుముందు మీడియా రిపోర్ట్స్ S-400 సిస్టమ్ 315 కిలోమీటర్ల దూరంలోనే ఒక పాకిస్తానీ ఎవాక్స్ని డౌన్ చేసిందని చెప్పాయి. అయితే ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన అధికారులు కూడా S-400 రఫ్గా 300 కిలోమీటర్ల దూరంలో ఒక ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ ఎయిర్క్రాఫ్ట్ లేదా ఎవాక్స్ని డౌన్ చేసిందని చెప్పారు. అలాగే నూర్ఖాన్ బేస్లో ఒక C-130J ఎయిర్క్రాఫ్ట్ కూడా డ్రోన్ దాడిలో నాశనమైందని కన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే పాకిస్తాన్ మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పినట్టు బోలారీ బేస్లో ఉన్న ఒక షెల్టర్ మీద బ్రహ్మోస్ మిజైల్తో చేసిన దాడిలో మరో ఎవాక్స్ కూడా నాశనమైందని కన్ఫర్మ్ చేశారు. అయితే PAF చీఫ్ చెప్పాక అదే హ్యాంగర్లో మరో 4 F-16 జెట్స్ కూడా ఉన్నాయని కొన్ని ఇండికేషన్స్ వచ్చాయి. దాని గురించి అడిగితే ఇలాంటి హ్యాంగర్లలో ఎన్ని జెట్స్ నాశనం అయ్యాయో మా దగ్గర పూర్తి ఇంటెలిజెన్స్ లేదు, ఇలా గ్రౌండ్ మీద ఉన్నప్పుడు మిజైల్ దాడుల్లో నాశనమైన జెట్లని మేము కౌంట్ చేయలేదు, చెప్పిన 6 జెట్స్ కౌంట్ గాలిలో ఉండగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చేతిలో డౌన్ అయ్యాయని చెప్పారు. కాబట్టి ప్రెసైజ్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల గ్రౌండ్ మీద ఎన్ని జెట్స్ అని కౌంట్ చెప్పలేదు. 6 జెట్స్, ఒక హై వాల్యూ ఎయిర్క్రాఫ్ట్ గాలిలో, అలాగే మరో 2 హై వాల్యూ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ బేస్లో ఉండగా ధ్వంసమయ్యాయని కన్ఫర్మేషన్ వచ్చింది. ఇవే కాదు, డ్రోన్లు కూడా. పాకిస్తాన్ డ్రోన్స్ని ఆపరేట్ చేసి మురీద్ బేస్పై కూడా దాడులు జరిగాయని తెలిసింది. అయితే అధికారులు ఆ బేస్లో ఉన్న హ్యాంగర్పై జరిగిన దాడుల్లో పెద్ద సంఖ్యలో చైనీస్ మేడ్ వింగ్ లూంగ్ మెయిన్ క్లాస్ డ్రోన్స్ నాశనమయ్యాయని చెప్పారు. నెంబర్ విషయంలో ఎయిర్ ఫోర్స్ దగ్గర ప్రెసైజ్ డేటా లేదు. అయితే ఇవే కాకుండా ఇలాంటి 10కి పైగా UCAV డ్రోన్లని గాలిలో ఉండగా డౌన్ చేశామని చెప్పారు. ఫస్ట్ ఫైటర్ జెట్స్ విషయానికి వస్తే ఇండియా కూడా ఆపరేషన్ సింధూర్ స్టార్టింగ్లో జెట్లని కోల్పోయిందని CDS రీసెంట్గానే చెప్పారు. కానీ పాకిస్తాన్ క్లెయిమ్ చేసినట్టు 6 జెట్స్ అయితే కాదని కొట్టిపడేశారు. రీసెంట్ వీడియోలో బ్లూంబర్గ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకున్నాం. అయితే మరో ఇంటర్వ్యూలో కూడా ప్రెసైజ్గా జెట్ లాసెస్ గురించి అడిగితే CDS స్టార్టింగ్ స్టేజెస్లో ఎలా లాసెస్ అయితే వచ్చాయి, కానీ నెంబర్స్ ముఖ్యం కాదు, ఎందుకు ఆ లాసెస్ వచ్చాయనేది ముఖ్యం, మేము వెంటనే ఆ మిస్టేక్స్ని సరి చేసుకున్నాం, 2 డేస్ తర్వాత ఈసారి అన్ని రకాల జెట్స్ని అన్ని రకాల వెపన్స్తో పంపాం, ఈసారి పాకిస్తానీ ఎయిర్ డిఫెన్సెస్ మొత్తాన్ని కూడా పెనిట్రేట్ చేశామని చెప్పారు. అంటే ఆ ఎయిర్ డిఫెన్స్ జోన్స్లోకి సేఫ్గా చొరబడ్డామని చెప్పారు. ఈసారి ఇంకా లాంగ్ రేంజ్లో దాడి చేశామని కూడా చెప్పారు. CDS ఇంటర్వ్యూస్లో చెప్పిన దాన్ని బట్టే HQ-9 సిస్టమ్ డౌన్ చేసి ఉండొచ్చు, అందుకే రెండోసారి దాడికి ముందు పాకిస్తానీ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేసి ఉంటుందని రీసెంట్ వీడియోలో చెప్పాను. ఇండియా పాకిస్తాన్ జెట్ల మధ్య ఒక్కసారైనా సరే ఫేస్ టు ఫేస్ ఫైట్ జరిగే ఉంటుంది. ఎందుకంటే చైనీస్ PL-15 ఎయిర్ టు ఎయిర్ మిజైల్ కూడా మన దేశంలో దొరికింది, కానీ అది ఫెయిల్ అవ్వడం వల్లే బ్లాస్ట్ అవ్వకుండా దొరికింది. సో జెట్స్ మధ్య చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ జరిగింది. కానీ CCS స్టేట్మెంట్ని బట్టి ఎయిర్ డిఫెన్స్ పనే అయి ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే డౌన్ అయిన 6 పాకిస్తానీ జెట్స్ని మన జెట్స్ కావు, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అందులో కూడా వేరు రకాల సిస్టమ్స్ కలిసి డౌన్ చేశాయని చెప్పారు. ఇంతకుముందు వచ్చిన మీడియా రిపోర్ట్స్ని బట్టి అయితే S-400 ఆకాశ్. వరల్డ్ వార్ 2 తర్వాత ఇప్పటి వరకు జరిగిన చాలా యుద్ధాల్లో సుమారు 80% జెట్స్ అనేవి ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, మ్యాన్ ప్యాడ్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వల్లే కూలిపోయాయి. యుద్ధంలో 2 దేశాల జెట్స్ మధ్య క్లాష్ జరిగి కూలిపోవడం కంటే
గ్రౌండ్ మీద ఉన్న సిస్టమ్స్ డౌన్ చేయడమే 80% జరుగుతూ వస్తుంది. ఎందుకంటే శత్రువుల స్థావరాల మీద దాడి చేయడానికి జెట్స్ని పంపేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోదాం, వాళ్ళ జెట్స్ అడ్డొస్తే కూల్ చేద్దామని ఎవరు చూడరు. అది పిచ్చితనం అవుతుంది. ఏ దేశమైనా సరే శత్రువుకి తెలియకుండా వెళ్ళాలి, సేఫ్గా వెపన్స్ని వదిలి వెనక్కి వచ్చేయాలనే ప్లాన్ చేస్తారు. అందుకే చాలా తక్కువ ఎత్తులో వెళ్ళడం, మిజైల్స్, గైడెడ్ బాంబ్స్ని డ్రాప్ చేసే టైం వచ్చినప్పుడు కొంచెం పైకి వచ్చి డ్రాప్ చేయడం, మరలా కిందకి దిగి ఫాస్ట్గా వెనక్కి వచ్చేయడం లాంటి టాక్టిక్స్ని వాడతారు. ఇలా సర్ప్రైజ్ అటాక్స్కి ఎక్కువ విలువ ఇవ్వడం వల్లే జెట్స్ మధ్య ఏరియల్ కాంబాట్ కంటే గ్రౌండ్ మీద ఉన్న సిస్టమ్స్తోనే ఎక్కువ ఘర్షణ జరుగుతుంటుంది. అంటే వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు శత్రువుల జెట్స్ ఫాస్ట్గా టేకాఫ్ చేసుకొని అడ్డొస్తాయి, కానీ చాలా సిచ్యువేషన్స్లో ఎయిర్ డిఫెన్స్దే ముఖ్య పాత్ర ఉంటుంది. వెళ్ళేటప్పుడు అవి ఎక్కడుంటాయో కూడా తెలియదు. మన దగ్గరలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏది లేదులే అనుకుంటున్నప్పుడు సడన్గా రెడార్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, మిజైల్స్ని ఫైర్ చేస్తాయి. రష్యా యుక్రెయిన్ వార్లో కూడా ఇలా ఎయిర్ డిఫెన్స్దే ముఖ్య పాత్ర ఉంది. సో హిస్టారికల్గా జరుగుతున్నట్టే ఈ ఆపరేషన్ సింధూర్లో కూడా ఇండియా అన్ని జెట్స్ని ఎయిర్ డిఫెన్స్తోనే డౌన్ చేసింది. పాకిస్తాన్ డౌన్ చేయడం కూడా అలానే ఉండొచ్చు. ఇక హై వాల్యూ ఎయిర్క్రాఫ్ట్ గురించి రీసెంట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక యూసీఏవీలు అయితే సొంతగా డెవలప్ చేసినవే కాకుండా చైనా నుండి CH-4 వింగ్లుంగ్ లాంటి డ్రోన్లు, అలాగే టర్కీ నుండి TB2 అకిన్సీ లాంటి 150కి పైగా వెపన్స్తో దాడి చేసే డ్రోన్లని పాకిస్తాన్ ఉపయోగిస్తుంది. అయితే 10కి పైగా డ్రోన్లని డౌన్ చేసి ఈ ఆర్మర్డ్ డ్రోన్స్ మన ఎయిర్ డిఫెన్స్ ముందు ఎందుకు పనికిరావని ఎయిర్ ఫోర్స్ నిరూపించింది. పాకిస్తాన్ ఇక ఈ యూసీఏవీలని ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్స్ మీదే వాడాలి. ఇండియా మీద వాడితే నష్టమే కానీ లాభం ఉండదు. అలాగే ఒకేసారి వందల సంఖ్యలో వచ్చే కమికజే డ్రోన్స్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలవని ఆర్మర్డ్ ఫోర్సెస్ నిరూపించాయి. ఓవరాల్ ఫైటర్ జెట్స్ లాసెస్ ఎయిర్ డిఫెన్స్ వల్లే ఎక్కువనే హిస్టరీ మరోసారి రిపీట్ అయింది. 6 పాకిస్తానీ జెట్స్, ఒక హై వాల్యూ ఎయిర్క్రాఫ్ట్, అలాగే ఆ జెట్స్ ఫైర్ చేసిన క్రూజ్ అండ్ బలిస్టిక్ మిజైల్స్, అలాగే గ్రౌండ్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్స్, యూసీఏవీస్, కమికజే డ్రోన్స్, ఇలా అన్ని రకాల టార్గెట్స్ విషయంలో మన ఎయిర్ డిఫెన్స్ సక్సెస్ అయింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లలో కూడా ఈ జెట్స్, హై వాల్యూ ఎయిర్క్రాఫ్ట్, యూసీఏవీలని నాశనం చేసి ఎయిర్ ఫోర్స్ ఫైర్ పవర్ని కూడా చూపించింది. ఎయిర్ ఫోర్స్ అధికారులు కేవలం ఫైటర్ జెట్స్ నుండి ఫైర్ చేసే బ్రహ్మోస్ మిజైల్స్నే వాడినట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే టాక్టిక్స్లో మిస్టేక్స్ అనేవి యుద్ధాల్లో కామన్. క్రూజ్ మిసైల్స్ ఎయిర్ డిఫెన్స్ సూపర్ సక్సెస్ అయినా స్టార్టింగ్ స్టేజెస్లో ఎయిర్ ఫోర్స్కి ఎదురు దెబ్బ తగిలింది. అయితే వెంటనే టాక్టిక్స్ని మార్చుకొని తిరిగి దెబ్బ కొట్టింది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పిన ప్రతి మాటలో కూడా ఒక నిజాయితీ అయితే కనపడుతుంది. పాకిస్తాన్లా మేము ఇన్ని జెట్స్ని కూల్చాం, ఈ జెట్స్ని కూల్చామని ఆపరేషన్ని మొదలుపెట్టిన గంటల్లోనే చెప్పలేదు. డేటాని అనలైజ్ చేసి అవి ఏ టైప్ ఎయిర్క్రాఫ్ట్ అని ఒక అంచనాకి వచ్చాకే చెప్పింది. ఎందుకంటే ఎవరి జెట్స్ శిథిలాలు వాళ్ళ దేశంలోనే పడ్డాయి. అలాగే గ్రౌండ్ మీద ఎన్ని జెట్స్ యూసీఏవీలను నాశనం అయ్యాయని నెంబర్స్ చెప్పకుండా మాకు ఆ షెల్టర్స్లో ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయని సమాచారం ఉంది, దాడి చేశాం, కానీ ఎన్ని ఉన్నాయని మా దగ్గర డేటా లేదన్నట్టు చెప్పారు. అలాగే సొంత జెట్స్ డౌన్ అయ్యాయని ఒప్పుకోవడం కూడా ఇండియా నిజాయితీని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.